పీఎం మోడీ గారు రాష్ట్ర సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కండక్ట్ చేసింది. సో ఈ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కండక్ట్ చేస్తానని చెప్పిన వెంటనే అందరూ ఏమనుకున్నారంటే లాక్డౌన్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది ఎట్లాంటి లాక్డౌన్ ఉండదు, మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి, మన దగ్గర అన్ని ప్రాపర్గా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్క సీఎంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడింది. ఇప్పుడు మన దేశం ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య గ్యాస్, పెట్రోల్ అండ్ డీజిల్, దాంతో పాటు ఆహార వస్తువులు. ఇవి చూసుకుంటే మనకు మనకి ఏంటంటే ఈ యుద్ధం కారణంగా మన దేశానికి రావాల్సిన 80% వస్తువులు ఆ హార్మోజ్ జలసంధి నుంచే వస్తాయి. సో అది ఇప్పుడు యుద్ధం కారణంగా చాలా కష్టం అవుతుంది. సో దీనివల్ల ఏమైతుంది అంటే మన రాబోయే రోజులలో మనకు గ్యాస్ దొరకకపోవచ్చు, క్రూడ్ ఆయిల్ గురించి మనకు ఆయిల్ కూడా దొరకకపోవచ్చు. దీనివల్ల ఏమైతుంది అంటే మనకు రాబోయే రోజులలో అనేక కష్టాలు మొదలవుతాయి. వీటన్నిటికీ మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి. ఆల్రెడీ మనకు కోవిడ్-19తో మనకు ఒక విపత్తు వచ్చింది, మనం అందరం సమిష్టిగా ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఈ విపత్తును కూడా మనం అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్క సీఎంకి విజ్ఞప్తి చేసిండు. సో మనం చర్చించుకుంటే ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల మనకు రాబోయే సవాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ది మనకు గ్యాస్ దొరకదు సరిగ్గా. సో గ్యాస్కు సంబంధించి మనం ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మనకు గోబర్ గ్యాస్ అనేది మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఆ కాన్సెప్ట్ అనేది. సో ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఆయిల్ నిక్షేపాలు, ఆయిల్ మీద కూడా మనకు చాలా, క్రూడ్ ఆయిల్ మీద, డీజిల్ మరియు పెట్రోల్ మీద కూడా మనకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. సో వీటి మీద కూడా మనం తక్కువ అవసరం ఉంటే తప్పించి మనం ఎక్కువ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎక్కువ వాడకుండా చూసుకోవాలి. లేదు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని కొనుగోలు చేసుకోవాలి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు ఏదైనా మనకు ప్రోత్సాహం కింద 10% 15% ఏదైనా పబ్లిక్ ఇస్తే వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతారు. దాంతోపాటు యూరియా, మనకు నార్మల్ డేస్లనే రైతులకు యూరియా దొరకడం అనేది చాలా గగనమైన విషయం. అట్లాంటిది ఈ యుద్ధం కారణంగా మనకు యూరియా అనేది ఒక సంక్షోభం రావచ్చని రైతుకు సంబంధించిన విశ్లేషకులు భావిస్తున్నారు. సో దీనికి సంబంధించినది కూడా ప్రభుత్వాలు న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేయాలని, ప్రతి ఒక్క రైతును అదే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా బ్లాక్ మార్కెట్ దందా అనేది మొదలవుతుంది. సో ఈ బ్లాక్ మార్కెట్ దందా గురించి కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేక నిఘా పెట్టాలి. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టినప్పుడే ప్రతి ఒక్క పేదోనికి కూడా, పేద వర్గాలకు కూడా మనకు ప్రాపర్గా ఉంటారన్నట్టు. సో అందరం కలిసి సమిష్టిగా రాబోయే విపత్తును ఎదుర్కోవాలి.